విలన్ గురు భక్తి సంగీత ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ నమస్కారము. దేవి మహత్యము నవమ తరంగం. నిశుంభ నిర్మథనం. మేధా ఋషీంద్రుడు జగన్మాత మహాత్మ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. భక్తులారా, రక్తబీజుడు అంతం కావడంతో శుంభ నిశుంభులు తోకలు తొక్కిన కాలనాగుల వలె కుపితులై బుసలు కొట్టసాగారు. అంత నిశుంభుడు సమర్థులైన ప్రధాన సైన్యాధిపతులతో రణరంగంలోనికి దూకాడు. వానికి ఉభయ పార్శ్వాలలోనూ ముందు వెనకల అసురు సేనలు అగణితంగా పరవళ్ళు తొక్కుతూ పళ్ళు పటపటలాడిస్తూ దేవిని నేల కూర్చాలన్న దీక్షతో అహంకారంతో వస్తున్నాయి. శుంభుడు మాతృకా గణాలను చండికను అంతం చేసే సంకల్పంతో మహావేగంతో యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. అలా శరవేగంతో తన మీదకు వస్తున్న శుంభ నిశుంభులను దేవి ఎదుర్కొన్నది. ఆ రాక్షసాధిపతులు శరవర్షం కురిపించసాగారు. చండిక ప్రత్యస్త్రాలతో ఆయా ఆయుధాలను అన్నింటినీ మధ్య మార్గంలోనే ఖండించి వేస్తుంది. అంతతో ఆగక శుంభ నిశుంభ రాక్షసులను తీవ్రాస్త ప్రహారాలతో వేధిస్తుంది. నిశుంభుడు రక్తసిక్తమైన ఖడ్గాన్ని చేత ధరించి డాలును మరో చేతితో పట్టుకుని దేవి వాహనమైన మృగరాజును గాయపరిచాడు. తన వాహనం దెబ్బతినటం చూసిన దేవి ఖరాస్త్రంతో నిశుంభాసురుని ఖడ్గాన్ని అష్టచంద్ర విభూషితమైన డాలును ఖండించింది. డాల్కర్తులు తునీలు కావడంతో ఆ క్రూరుడు శక్తిని ప్రయోగించాడు. శ్రీమాయత చక్రాయుధంతో వాని శక్తిని 2 ముక్కలు చేసింది. దానితో క్రోధోన్మత్తుడైన ఆ రాక్షసుడు ప్రయోగించిన శూలాయుధాన్ని జగదంబ చూర్ణం చేసింది. ఈసారి వాడు గదాయుధాన్ని గిరిగిర త్రిప్పుతూ చండిక పైకి విసిరేశాడు. తన మీదకు వచ్చే గదను మధ్య మార్గంలోనే అంబిక తుత్తునీయలు చేసింది. అనంతరం ఆ బలోన్మత్త దానవుడు పరశువుతో దండెత్తాడు. నిశిత బాణంతో దేవి వాణి పరశువుని ఖండిస్తూనే నేలకూల్చేస్తుంది. అవక్ర పరాక్రమోపేతుడైన సోదరి నిశుంభుడు నేలకూడడం చూసి శుంభుడు క్రోధంతో ద్విగుణీకృతమైంది. వాడు ఘోరాటహాటం చేస్తూ అంబికను అంతం చేసే సంకల్పంతో మహారథారూఢుడై వివిధ ఆయుధాలను అలంకరింపబడిన అష్టబాహువులతో పురోగమిస్తున్నాడు. వాని కాయం మహావిశాలంగా ఆకాశాన్ని ఆవరించి ఉంది. వాని రాకను గమనిస్తూ జగజ్జనని శంఖాన్ని పూరిస్తూనే ధనుష్టంకారం చేసింది. ఘంటారావంతో దిశాంతాలు చేసింది. ఆ ధ్వని శ్రవణ మాత్రం చేతనే రాక్షస సైన్యాలన్నీ నిస్తేజమైపోతున్నాయి. ఆ ధ్వనులను విన్న అమ్మ వాహనమైన సింహం తన భయంకర గర్జనలతో భూన భోంతరాలను దిశ సర్వస్వాన్ని ప్రతిధ్వనింపజేసింది. ఆ సింహ గర్జనలతో మత్తేవాలం మదం వదిలిపోయింది. అనంతరం మహాకాళి ఆకాశానికి ఎగిరి భూమండలాన్ని దద్దరిల్లజేసింది. ఆ క్షణం వరకు దశ దిశలా వ్యాపించిన ధనుష్టంకార సింహ గర్జనలు అన్నీ ఆ భయంకర నాదంలో మిళితమై అంతర్నిహితమైపోయాయి. శివదూతి శత్రువులందరినీ అశుభాన్ని కలిగించేటట్టుగా వికటాటహాసం చేసింది. ఆ వికటాటహాసాలకు భయకంపితులైన రాక్షసులను చూసి శుంభదానవుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు. అంతా అంబిక శుంభినితో "శుంభ నిలువు అను గర్జిస్తుంటే దేవతలు ఆకాశ మార్గంలో నుంచి జయ జయ నినాదాలు చేశారు. నిశుంభుని వధ. శుంభదానవుడు అంబ మీద శక్తి ఆయుధాన్ని విసిరాడు. పదునైన దాన్ని శిఖ ప్రజ్వలిత అగ్నిలా ఉంది. తన వైపుకు వచ్చి పడబోతున్న ఆ శక్తిని దేవి మహోత్కాల శక్తితో భిన్నం చేసింది. అది చూసి సహించలేక ఆ క్రూర దానవుడు ముల్లోకాలు ప్రతిధ్వనించేలా సింహనాదం చేశాడు. ఆ సింహనాదం ప్రతిధ్వనించి తత్పూర్వ నాదస్వరాన్ని అణిచివేసింది. తత్సమయంలో ఆ క్రూర భయంకర రాక్షసుడు ప్రయోగించిన అస్త్రాలను అన్నింటినీ జగన్మాత తుత్తునిలీవు చేసింది. అలాగే దేవి ప్రయోగించిన అస్త్రాలను అన్నింటినీ ఆ రాక్షసుడు వ్యర్థం చేశాడు. దానితో చండికాదేవి క్రుద్ధురాలై శుంభుడిని శూలంతో హరించింది. దాంతో వాడు మూర్ఛితుడై క్షణకాలం పడి ఉండి వెంటనే మరలా లేచి ధనుర్బాణాలు ధరించి బాణ పరంపరలతో దేవిని కాళీ సింహాలను ముంచెత్తివేశాడు. అనంత బాహువులను విస్తరింపజేసి చక్రాస్త్రంతో చండికను ఆచ్ఛాదించి వేశాడు. అది చూసి దుర్గతి నాశిని అయిన దుర్గా మాత తీవ్ర శర ప్రవాహంతో వాడి చక్రాన్ని శర పరంపరలను విచ్ఛిన్నం చేసింది.
నిశుంభుడు అపార సేన పరివేష్టితుడై గదాపాణి అయి చండికను సంహరించే సంకల్పంతో దేవి మీదికి లంఘించాడు. తన మీదకి విరుచుకుపడుతూ వస్తున్న శుంభ ప్రయుక్తమైన గదను దేవి ఖడ్గధారతో ఖండించింది. దానితో నిశుంభుడు శూలాస్త్రంతో లంఘించాడు. అలా వస్తున్న నిశుంభుడిని హృదయానికి గురి చూసి దేవి శూలాన్ని ప్రయోగించింది. దానితో నిశుంభుని హృదయం నుంచి మహాబలశాలి అయిన మరో రాక్షసుడు లేస్తూ నిలువు అన్నాడు. దేవి సవిలాస వదనయ్యై ఆ దురాత్ముని శిరస్సు ఖండంతో ఖండించి నేలపాలు చేసింది. భయంకర గర్జనలు చేస్తూ సింహం రాక్షసుల కుత్తుకలను కూరికి భక్షించసాగింది. మిగిలిన సైన్యాలను కాళీ శివదూతికలు నమిలి మింగివేస్తున్నారు. కౌమారి శక్తి ప్రయోగానికి దానవులు పలాయనం చిత్తగించారు. పవిత్ర మంత్రజలాలతో బ్రహ్మీ శక్తి అనేకులను పారద్రోలింది. త్రిశూలంతో వైరి వీరుల వక్షస్థలను విదీర్ణం చేస్తూ స్వైర విహారం చేసింది. తుండాఘాతంతో వారాహీదేవి అనేక మంది రాక్షసులను యమసదనం చేరుస్తుంది. వైష్ణవి చక్ర ప్రయోగంతో అనేక మంది దైత్యుల మస్తకాలను ఖండఖండాలుగా నరికివేయసాగింది. అలాగే ఐంద్రీ శక్తి వజ్ర ప్రహారాలతో శత్రువులను సంహరించసాగింది. అనేక మంది రణరంగంలో నిహతులయ్యారు. అసంఖ్యాకులు రణస్థలం నుంచి పలాయనం చిత్తగించారు. విశేష సంఖ్యలో రాక్షసులు కాళీ శివదూతి సింహాదుల ద్వారా భక్షింపబడ్డారు. విశేష సంఖ్యలో రాక్షసులు కాళీ శివదూతి సింహాదుల ద్వారా భక్షింపబడ్డారు. నవమ తరంగం సమాప్తం. శ్రీమాత్రే నమః. వచ్చే చాప్టర్లో దశమ తరంగంలో కలుసుకుందాము. పిల్లలు గ్రోవి భక్తి ఛానల్ సబ్స్క్రైబర్ అందరూ ఈ పారాయణము శ్రద్ధగా విని వాళ్ళకు మంచి అన్ని విధాలైన శుభాలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవిని ప్రార్థిస్తూ వచ్చే చాప్టర్లో మనం కథ కంటిన్యూ చేద్దాం.